Strength of materials, theory of simple bending and deflection of beams. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్లో ఫస్ట్ వచ్చేసరికి బెండింగ్ స్ట్రెస్ వస్తుంది. బెండింగ్ స్ట్రెస్ అంటే ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద ఇంటర్నల్ స్ట్రెస్సెస్ టు ద బెండింగ్ ఈజ్ కాల్డ్ బెండింగ్ స్ట్రెస్. అంటే మనకి ఎక్స్టర్నల్ లోడింగ్ వల్ల అది రెసిస్ట్ చేస్తుంది. ఏదైతే మెంబర్ ఉందో మెకానికల్ మెంబర్, అది షాఫ్ట్ కావచ్చు, యాక్సిల్ కావచ్చు, లేదా ఒక బీమ్ కావచ్చు, ఇది రెసిస్ట్ చేయగలుగుతుంది అనమాట. అంటే బెండింగ్ ఏదైతే రెసిస్ట్ చేస్తుందో పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా, అంటే ఇంటర్నల్ స్ట్రెస్ అంటాం దాన్నే మనం. ఇంటర్నల్ స్ట్రెస్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఈ బెండింగ్ని ఏదైతే రెసిస్ట్ చేస్తుందో దాన్ని మనం బెండింగ్ స్ట్రెస్ అంటాం అనమాట. దానికి సంబంధించిన రిలివెంట్ థియరీ అంతా మనకి థియరీ ఆఫ్ బెండింగ్ అంటామన్నమాట. అండ్ రిలివెంట్ థియరీ ఈజ్ కాల్డ్ థియరీ ఆఫ్ బెండింగ్. ఈ థియరీ ఆఫ్ బెండింగ్ అనేది ఎక్కువగా మనకి డిజైన్స్ ఆఫ్ షాఫ్ట్స్ కానీ, లేదంటే యాక్సిల్స్ కానీ, లేదంటే సమ్ మెకానికల్ మెంబర్స్, లేదంటే బీమ్స్ అట్లా చాలా ఇంపార్టెంట్ ఈ థియరీ ఆఫ్ బెండింగ్ అనేది. దీంట్లో మనకి థియరీ ఆఫ్ బెండింగ్లో ఎగ్జెప్షన్స్ ఉంటాయి. ఎగ్జెప్షన్స్ కూడా ఒకసారి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ద ఇనిషియల్లీ స్ట్రైట్ బీమ్ అనేది ఇనిషియల్గా స్ట్రైట్గా ఉండాలి, ఎటువంటి కర్వేచర్ ఉండకూడదు. బిఫోర్ లోడింగ్ ముందు అది స్ట్రైట్గా ఉండాలి. అలాగే కాన్స్టెంట్ క్రాస్ సెక్షనల్ ఏరియా విత్ వర్టికల్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ, అదే వర్టికల్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీగా ఉండాలి. అలాగే క్రాస్ సెక్షనల్ ఏరియాగా కాన్స్టెంట్గా ఉండాలి. క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది వేరియేషన్ అనేది రాకూడదు. నెక్స్ట్ హోమోజినియస్ మెటీరియల్ అంటే త్రూఅవుట్ సెక్షన్ అంతా సేమ్ కాంపోజిషన్ ఉంటే దాన్ని మనం హోమోజినియస్ మెటీరియల్ అంటాం. సపోజ్ మనకి ఐరన్ పర్సంటేజ్, ఎఫ్ఈ పర్సంటేజ్, లేదంటే కార్బన్ పర్సంటేజ్ కానీ, సిలికాన్ కానీ, మ్యాంగనీస్ కానీ, ఇలాంటి పర్సంటేజ్ వేరియేషన్స్ అనేది త్రూఅవుట్ సెక్షన్ అంతా ఒకేలా ఉంటే దాన్ని మనం హోమోజినియస్ మెటీరియల్ అంటాం. కాంపోజిషన్ అంటాం. మెటీరియల్ యొక్క కాంపోజిషను సేమ్ ఉంటే కనుక దాన్ని మనం హోమోజినియస్ మెటీరియల్ అంటాం. అలాగే మెటీరియల్ షుడ్ బి ఐసోట్రోపిక్ అంటాం. ఐసోట్రోపిక్ అంటే సేమ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, అంటే ఎలాస్టిక్ ప్రాపర్టీస్. మనకి యంగ్స్ మాడ్యులస్ కానీ, షీర్ మాడ్యులస్ కానీ, పాయిజన్స్ రేషియో కానీ, బల్క్ మాడ్యులస్ కానీ, ఈ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ త్రూఅవుట్ ఎనీ డైరెక్షన్ కాన్స్టెంట్గా ఉంటే కనుక దాన్ని మనం ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటాం. అంటే ద మెటీరియల్ షుడ్ బి హోమోజినియస్, అలాగే ఐసోట్రోపిక్. నెక్స్ట్ ఒబేస్ హూక్స్ లా ఎట్ ఎవ్రీ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి హూక్స్ లానే ఒబే చేయాలి. అంటే హూక్స్ లా ఏం చెప్తుంది? ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. అంటే మనం ఏదన్నా ఒక మెటీరియల్ మీద మనం లోడ్ వేస్తున్నాం అనుకోండి, అది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ చూసుకుంటే క్రాస్ వస్తుంది అనమాట. ఎలాస్టిక్ లిమిట్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. దానికి ముందు ప్రొపోర్షనాలిటీ ఉంటుంది. మనకి ఏంటంటే హూక్స్ లా అనేది అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు హోల్డ్ చేస్తుంది. కాబట్టి మనం ఏమే లోడ్ వేసినా కానీ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకే వేసుకోవాలి. ఎప్పుడైతే ఎలాస్టిక్ లిమిట్ వరకు వేసుకున్నామో మళ్ళీ ఆ లోడ్ రిమూవ్ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అది బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్ వస్తుంది అనమాట. ఇది మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు ఈ థియరీ ఆఫ్ బెండింగ్ అనేది మనం అజంప్షన్స్లో తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రాస్ సెక్షన్. ఎవ్రీ లేయర్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు ఎక్స్పాండ్ ఆర్ కాంట్రాక్ట్ laterally ఆర్ లాంగిట్యూడినల్లీ. మనకి ఈ ఇండివిజువల్ లేయర్స్ అయితే ఫైబర్స్ అంటే వీటిని ఈచ్ లేయర్ అనేది ఇండివిజువల్గా కాంట్రాక్ట్ అవుతుంది, అలాగే ఎక్స్పాండ్ అవుతుంది. అవి లాటరల్గా కావచ్చు, లాంగిట్యూడినల్గా కావచ్చు. అలాగే వాల్యూ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ షుడ్ బి కాన్స్టెంట్. ఈ వాల్యూ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్, ఈ వాల్యూ ఏదైతే ఉందో త్రూఅవుట్ సెక్షన్ అంతా, అది ఐదర్ కంప్రెషన్లో కానీ ఆర్ టెన్షన్లో కానీ ఆ వాల్యూ, ఈ వాల్యూ అనేది మారకూడదు. యంగ్స్ మాడ్యులస్ వాల్యూ కంప్రెషన్లో కానీ టెన్షన్లో కానీ ఒకేలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ షుడ్ బి వెరీ లార్జ్, ఎక్కువగా ఉంటుంది. కర్వేచర్ ఆర్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. కర్వేచర్ షుడ్ బి వెరీ లార్జ్ అనమాట. ఇవి ఎగ్జెప్షన్స్. నెక్స్ట్ సింపుల్ బెండింగ్లో వచ్చేసరికి న్యూట్రల్ లేయర్ చూద్దాం ఒకసారి. న్యూట్రల్ లేయర్ అంటే ఇట్ ఈస్ ద రీజన్ వేర్ దేర్ ఈజ్ నైదర్ స్ట్రెచింగ్ నార్ కంప్రెషన్. ఫైబర్స్ ఇన్ దిస్ లేయర్ ఈజ్ నాట్ స్ట్రెస్డ్ ఎట్ ఆల్. దిస్ లేయర్ ఈజ్ కాల్డ్ న్యూట్రల్ లేయర్. ఈ న్యూట్రల్ లేయర్ అయితే ఉందో మనకి ఈ డయాగ్రామ్లో చూడొచ్చు. ఇది ఆఫ్టర్ బిఫోర్ లోడింగ్ కదా, ఆఫ్టర్ లోడింగ్ తర్వాత మనకి ఇది కర్వేచర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఈ రెడ్ కలర్లో ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకి అది న్యూట్రల్ లేయర్. ఆ లేయర్ అనేది మనకి స్ట్రెచ్ అవ్వదు, అలాగనే కంప్రెషన్ అవ్వదు. స్ట్రెచింగ్ నార్ కంప్రెషన్ అవ్వకుండా మనకు ఉంటే దాన్ని మనం న్యూట్రల్ లేయర్ అంటాం. ఆ లేయర్ నుంచి మనకి న్యూట్రల్ యాక్సిస్ అనేది పాస్ అవుతుంది అనమాట. న్యూట్రల్ యాక్సిస్ అంటే న్యూట్రల్ యాక్సిస్ ఆఫ్ ఏ బీమ్ ఈజ్ ద యాక్సిస్ అట్ విచ్ ద బెండింగ్ స్ట్రెస్ ఈజ్ జీరో. బెండింగ్ స్ట్రెస్ అనేది న్యూట్రల్ యాక్సిస్ మీద ఎప్పుడు జీరోగా ఉంటుంది.
నెక్స్ట్ ద న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ ఆల్వేస్ పాసెస్ త్రూ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద సెక్షన్. ఈ న్యూట్రల్ యాక్సిస్ అనేది సెంట్రాయిడ్ ఆఫ్ ద సెక్షన్ నుంచి పాస్ అవుతుంది అంటున్నారు. ఇక్కడ మనకి బిఫోర్ బెండింగ్ చూసుకున్నట్టయితే మనకు బీమ్ ఈ షేప్లో ఉంటుంది. ఆఫ్టర్ బెండింగ్ అంటే ఆఫ్టర్ లోడింగ్ తర్వాత మనకి ఏమవుతుంది, ఇది కర్వేచర్ అనేది ఫామ్ చేస్తుంది. ఇదంతా మనకి ఏంటంటే లోడింగ్ అనేది విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్లోనే ఉండాలి. ఎప్పుడైతే మనం లోడ్ రిమూవ్ చేసామో ఏమవుతుంది, ఒరిజినల్ పొజిషన్కి రావడం జరుగుతుంది, అంటే ఈ సెక్షన్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే అయిందో ఈ లేయర్కి ఈ టాప్ ఫైబర్స్ అన్నీ మనకి ఏమవుతుందంటే ఈ టాప్ ఫైబర్స్ అన్నీ టెన్షన్ అవుతుంది అనమాట. టెన్సైల్ స్ట్రెస్ అనేది ఈ టాప్ ఫైబర్స్లో మనకి క్రియేట్ అవుతుంది. అలాగే కంప్రెషన్ స్ట్రెస్ అనేది ఈ లేయర్కి బాటమ్ లేయర్స్ అనేది సబ్జెక్టెడ్ టు కంప్రెషన్ స్ట్రెస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ పడుతున్నాడు. టాప్ ఫైబర్స్ వచ్చేసరికి అంటే కర్వేచర్ ఎక్కువగా ఉన్న సైడ్కి మనకి ఇది ఈ కర్వేచర్ రేడియస్ ఏదైతే అవే ఫ్రమ్ ఉందో అంటే ఈ సబ్జెక్టెడ్ టు టాప్ ఫైబర్స్ అన్నీ మనకి సబ్జెక్టెడ్ టు టెన్సైల్ స్ట్రెస్. అలాగే బాటమ్ ఫైబర్స్ ఈ సబ్జెక్టెడ్ టు కంప్రెసివ్ స్ట్రెస్. ఇవి వచ్చేసరికి కంప్రెసివ్ స్ట్రెస్. ఇది చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఇవి చూడొచ్చు. మనకి బిఫోర్ లోడింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది కదా, ఇది ఆఫ్టర్ లోడింగ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇవి చూడండి, ఇక్కడ మనకి లెంత్ అనేది ఇక్కడ కంప్రెషన్లో తగ్గుతుంది, ఇది కంప్రెషన్. ఇది వచ్చేసరికి టాప్లో లెంత్ అనేది పెరుగుతుంది, అంటే ఇది టెన్సైల్ అనమాట. మన టెన్సైల్ స్ట్రెస్లో వచ్చేసరికి లెంత్ అనేది పెరుగుతుంది కదా, ఇలా వచ్చినప్పుడు మనకు లెంత్ అనేది పెరుగుతుంది. ఈ ఫోర్సెస్ ఇటు యాక్ట్ అయినప్పుడు ఈ లెంత్ అనేది తగ్గుతుందంట. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. టాప్ లేయర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు టెన్సైల్, బాటమ్ లేయర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు కంప్రెషన్ అనమాట. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇందులో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్లో మనం చూడొచ్చు, వన్ సైడ్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ there are compressive stresses and on other there are tensile stresses. These stresses form a couple. మనకి కపుల్ అంటే మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో వస్తుంది. టూ అన్బ్యాలెన్స్డ్ వర్టికల్ ప్యారలల్ ఫోర్సెస్, అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అనమాట. ఇవి ఏదైతే అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఎట్ స్పెసిఫైడ్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతున్నాయో దాన్ని మనం కపుల్స్ అంటాం. ఇందులో వచ్చేసరికి సేమ్ మనకి ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ మీద చూసుకున్నట్టయితే ఆ న్యూట్రల్ యాక్సిస్కి ఒక సైడ్ వచ్చేసరికి కంప్రెసివ్, ఇది వచ్చేసరికి కంప్రెసివ్, ఈ సైడ్ వచ్చేసరికి టెన్సైల్ స్ట్రెస్. అంటే మనకి ఇది ఈ టైప్లో ఉంటుంది అనమాట. మనకి ఈ టైప్లో ఉంటుంది. ఈ లేయర్స్ వచ్చేసరికి మనకి టెన్సైల్ స్ట్రెస్ అనమాట ఇది. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసరికి కంప్రెసివ్, ఇది వచ్చేసరికి టెన్సైల్ స్ట్రెస్ అనమాట. ఇలా వచ్చినప్పుడు మనకి దీస్ స్ట్రెసెస్ ఫార్మ్ ఏ కపుల్ whose the moment must be equal to external moment m. The moment అనేది ఎక్స్టర్నల్ మూమెంట్ అంటున్నాడు. The moment of this couple which resists the external bending moment is known as moment of resistance. The moment is the couple which resist చేస్తుంది అనమాట. The ఎక్స్టర్నల్ బెండింగ్ మూమెంట్ని రెసిస్ట్ చేస్తుంది ఈ కపుల్ అనేది. దీన్నే మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. నెక్స్ట్ బెండింగ్ ఈక్వేషన్ అంటాం దీన్నే. బెండింగ్ ఈక్వేషన్ ఫర్ బీమ్స్ ఇన్ ఏ సింపుల్ బెండింగ్లో తీసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ బెండింగ్ ఈక్వేషన్ అనేది. m/I ఈజ్ ఈక్వల్ టు σ/y ఈజ్ ఈక్వల్ టు E/R. ఇక్కడ m అంటే మూమెంట్ అంటే బెండింగ్ మూమెంట్ అంటాం. I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ అనమాట. ఇది IX కింద తీసుకుంటాం. సిగ్మా వచ్చేసరికి బెండింగ్ స్ట్రెస్. Y అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు న్యూట్రల్ యాక్సిస్ నుంచి అవుటర్ లేయర్ వరకు ఉన్న డిస్టెన్స్ మనం Y అంటాం అనమాట. ఈ వచ్చేసరికి యంగ్స్ మాడ్యులస్ న్యూటన్ పర్ మీటర్స్ వస్తుంది. R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇది మీటర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇది బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. దీంట్లోనే మనకి ఈ సిగ్మాని తీసుకుంటూ ఇవి వచ్చే క్రాస్ మల్టిప్లికేషన్లో మనకి ఏమొస్తుంది, ఇది వస్తుంది అనమాట. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు my/I అని వస్తుంది అనమాట. ఇక్కడ Y డినామినేటర్లో వచ్చేసరికి మనకి m/Z అని వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనం సిగ్మా ఈజ్ ఈక్వల్ టు my/I, దాన్ని మనం m/Z అంటాం. ఇక్కడ Z అనేది సెక్షన్ మాడ్యులస్ అనమాట. సెక్షన్ మాడ్యులస్ అంటే డెఫినేషన్ చూడొచ్చు, ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్, ఇది వెళ్తూ ఉంటాడు. సెక్షన్ మాడ్యులస్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సెక్షన్ అబౌట్ న్యూట్రల్ యాక్సిస్. అంటే న్యూట్రల్ యాక్సిస్ మీద ఉన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని తీసుకుని టు అంటే రేషియో తీసుకుంటాం టు దేనికంటే ద డిస్టెన్స్ ఆఫ్ అవుటర్ మోస్ట్ లేయర్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్. అవుటర్ మోస్ట్ లేయర్కి డిస్టెన్స్ తీసుకుంటాం, న్యూట్రల్ యాక్సిస్ నుంచి అంత డిస్టెన్స్ ఉంది. దాన్ని మనం వైతో రిప్రజెంట్ చేస్తాం. అంటే I/Y దాన్నే మనం ఏమంటామంటే సెక్షన్ మాడ్యులస్ అంటామంట. I/Yని మనం సెక్షన్ మాడ్యులస్ కింద రిప్రజెంట్ చేస్తామంట. ఇక్కడ సెక్షన్ మాడ్యులస్ ఫర్ వేరియస్ సెక్షన్స్ ఉంటాయి.
అదే మనకు రెక్టాంగులర్ సెక్షన్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతుంది, న్యూమరికల్ ఫార్ములాస్ మాత్రం అడుగుతాడు ఎక్కువగా. సెక్షన్ మాడ్యులస్ ఫర్ రెక్టాంగులర్ సెక్షన్ వచ్చేసరికి బ్రెడ్త్ ఇంటూ డెప్త్ స్క్వేర్ బై 6 అంటే బీడీ స్క్వేర్ బై 6 అని వస్తుంది. మనం మామూలుగా చేసుకోవచ్చు. ఏంటి అదే రెక్టాంగులర్ సెక్షన్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి, బీడీ క్యూబ్ బై 12. ఆ బీడీ క్యూబ్ బై 12ని బై డి బై 2 వేసుకుంటే మనం సాల్వ్ చేస్తే వచ్చేదే బీడీ స్క్వేర్ బై 6 అని వస్తుంది అనమాట. అలాగే మనకి హాలో సెక్షన్ ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ చూడవచ్చు మనం. హాలో సెక్షన్ అంటే మనకి కలర్లో ఉన్నదంతా తీసేయాలి హాలో సెక్షన్. ఇది అవుటర్ మోస్ట్ సెక్షన్ అంటే క్యాపిటల్ డి తీసుకుంటాం. ఇది వచ్చేసరికి స్మాల్ డి తీసుకుంటాం డెప్త్. ఇక్కడ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బీడీ క్యూబ్ బై 12 మైనస్ బీడీ క్యూబ్ బై 12 అనేది స్మాల్ లెటర్స్ వేసుకుని ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కడతాం. అలాగే వై వచ్చేసరికి మనకు చెప్పుకున్నాం కదా, అవుటర్ మోస్ట్ లేయర్కి తీసుకుంటాం డిస్టెన్స్, న్యూట్రల్ యాక్సిస్ నుంచి, అది డి బై 2 వస్తుంది. ఆ రేషియోని తీసుకుంటే వచ్చేది మనకి జెడ్ అనమాట. అంటే 1/6D బీడీ క్యూబ్ మైనస్ స్మాల్ బీడీ క్యూబ్ అనేది మనకి సెక్షన్ మాడ్యులస్ ఫర్ హాలో సెక్షన్కి వస్తుంది అనమాట. అలాగే మనకి సర్క్యులర్ సెక్షన్ కూడా చాలాసార్లు అడుగుతారు. ఇది సర్క్యులర్ సెక్షన్కి అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు πd క్యూబ్ బై 32, πd క్యూబ్ బై 32 వస్తుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి దీనికి యాక్చువల్గా అయితే πd పవర్ 4/64 అని వస్తుంది. దాని రేషియో మనకు d బై 2 వేసుకుంటే ఇది సాల్వ్ చేస్తే మనకు వచ్చేది πd క్యూబ్ బై 32 అని వస్తుంది. దీనికి యూనిట్స్ వచ్చేసరికి సెక్షన్ మాడ్యులర్స్కి mm క్యూబ్ లేదంటే మీటర్ క్యూబ్ అని వస్తుంది. అలాగే హాలో సెక్షన్ చూసుకున్నట్టయితే మనకు సేమ్ దానికి ఎలా వచ్చిందో అలా వస్తుంది, π/32. ఇక్కడ మనకి క్యాపిటల్ డీలో కూడా తీసుకోవచ్చు. క్యాపిటల్ డయామీటర్ అంటే బిగ్గెస్ట్ డయామీటర్ తీసుకుని క్యాపిటల్ D పవర్ 4 మైనస్ స్మాల్ d పవర్ 4 బై క్యాపిటల్ D అని తీసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ బట్టి అని తీసుకోవచ్చు. ఇవి ఎక్కువగా హాలో సెక్షన్కి, సర్క్యులర్ సెక్షన్కి, అలాగే రెక్టాంగులర్ సెక్షన్కి అడుగుతున్నాడు. ఒక సపోజ్ మనకి క్యూబ్ సపోజ్ స్క్వేర్ టైప్లో అడిగాడు అనుకోండి, స్క్వేర్ అడిగితే ఏమవుతుంది, d క్యూబ్ బై 6 అని వస్తుంది అనమాట. అదే ఇక్కడ 2 డైమెన్షన్స్ ఒకటి కాబట్టి ఏమవుతుంది, స్క్వేర్ డైమెన్షన్ అడిగాడు అనుకుంటే కదా, ఇవన్నీ డి కాబట్టి d క్యూబ్ బై 6 అని వస్తుంది అనమాట సెక్షన్ మాడ్యులస్. అక్కడ అడిగిన దాన్ని బట్టి మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఫ్లిచ్డ్ బీమ్స్. ఫ్లిచ్డ్ బీమ్స్ అంటే ఏ బీమ్ మేడ్ ఆఫ్ 2 or more different materials assumed to be rigidly connected together and behaving like a single piece is called flitched beams or composite beams. ఈ ఫ్లిచ్డ్ బీమ్స్ని మనం ఏమంటామంటే కాంపోజిట్ బీమ్స్ అంటాం. అంటే 2 or more than 2 మెటీరియల్స్ కనుక కంబైన్డ్గా యూజ్ చేస్తుందని మనం ఫ్లిచ్డ్ బీమ్స్ అంటాం. ఇందులో ఏంటంటే మనకి ఎక్స్ట్రా స్ట్రెంత్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 2 మెటీరియల్స్ కంబైన్డ్గా ఇచ్చేస్తాం. సపోజ్ మనకి ఇక్కడ చూడండి, టెంబర్ని అలాగే స్టీల్ని కూడా ఇచ్చేస్తాం. ఇక్కడ చూడవచ్చు, ఇది టెంబర్, ఇది వచ్చేసరికి స్టీలు, లేదంటే ఇది స్టీలు, ఇవి వచ్చేసరికి టెంబర్ అనమాట. ఇలాగే హారిజాంటల్ మనకి కంబైన్డ్గా యూజ్ చేసి చేస్తూ ఉంటుంది. 2 or more than 2 మెటీరియల్స్ని కంబైన్డ్గా యూజ్ చేస్తే మనం ఫ్లిచ్డ్ బీమ్స్ అంటాం. ఇలా కంబైన్డ్గా యూజ్ చేసినప్పుడు దాంట్లో 2 మెటీరియల్స్లో కూడా ఈక్వల్ స్ట్రెయిన్స్ అనేది వస్తుంట. ఆ స్ట్రెయిన్స్ని ఈక్వల్గా చేసుకున్నప్పుడు మనకి ఒక రిలేషన్ వస్తుంది. 2 స్ట్రెయిన్స్కి ఈక్వల్గా అంటే ఏంటి, మనకి ఇది ఈక్వేషన్ అనమాట. సిగ్మా టీ బై యంగ్స్ మాడ్యులస్ టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ బై ఈఎస్ అని వస్తుంది. ఇక్కడ టీ పర్ టెంబర్, ఎస్ పర్ స్టీల్. ఆ రిలేషన్ బట్టి మనం ఇక్కడ సిగ్మా టీ ఈజ్ ఈక్వల్ టు ఈఎస్ సిగ్మా ఎస్ బై ఈటీ బై ఈఎస్ వేస్తాం. ఇక్కడ ఈటీ బై ఈఎస్ అంటే యంగ్స్ మాడ్యులస్ రేషియో ఫర్ 2 డిఫరెంట్ మెటీరియల్స్ని ఏమంటామంటే మాడ్యులర్ రేషియో అంటాం. ఇది ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు, చాలా ఇంపార్టెంట్. యంగ్స్ మాడ్యులస్ రేషియో ఫర్ 2 డిఫరెంట్ మెటీరియల్స్ని ఏమంటామంటే మాడ్యులర్ రేషియో అంటాం. నెక్స్ట్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్. డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్లో ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఏ బీమ్ ఈజ్ డిఫైన్డ్ ద వర్టికల్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాయింట్ మేక్స్ విత్ ద ఒరిజినల్ యాక్సిస్ ఆఫ్ ద బీమ్. మనకి ఒరిజినల్ యాక్సిస్ నుంచి అది వర్టికల్ లోడ్ వల్ల కానీ, అప్వర్డ్ లోడ్ కానీ, డౌన్వర్డ్ లోడ్ కానీ, అంటే సమ్ లోడ్ వల్ల ఏమవుతుందంటే అది డిఫ్లెక్షన్ అవుతుంది. ఒరిజినల్ యాక్సిస్ నుంచి సమ్ డిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇది యాక్సిస్, ఒరిజినల్ యాక్సిస్. దాని నుంచి ఇది ఎప్పుడైతే డిఫ్లెక్ట్ అయిందో అంటే ఇది ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు డిఫ్లెక్షన్ అనేది డిఫ్లెక్టెడ్ అనేది అవుతుందని చెప్తాను అనమాట. ఒక పాయింట్ దగ్గర తీసుకోవచ్చు, లేదంటే కర్వ్ కూడా తీసుకోవచ్చు. అది డిఫ్లెక్టెడ్ కర్వ్ అంటే మనకి ఈ కర్వ్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. అదే మనం చెప్తున్నాం. ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఏ బీమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద వర్టికల్ ఆర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే మూవ్ అవడం అనమాట ఆఫ్ ద పాయింట్ టు మేక్స్ ద ఒరిజినల్ యాక్సిస్ ఆఫ్ ద బీమ్. ఈ ఒరిజినల్ యాక్సిస్ నుంచి ఇది షిఫ్ట్ అవుతుంది కదా, దాన్ని మనం డిఫ్లెక్షన్ అంటున్నాం అనమాట. స్లోప్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద యాంగిల్ ఇన్ రేడియన్స్ విచ్ ద టాంజెంట్
ఎట్ ద పాయింట్ మేక్స్ విత్ ద ఒరిజినల్ యాక్సిస్ ఆఫ్ ద బీమ్. ఒరిజినల్ యాక్సిస్ నుంచి మనకి ఏదైతే డిఫ్లెక్ట్ అయిందో ఆ పాయింట్ దగ్గర, పర్టికులర్ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ దేనికి కొడతాం? ఒరిజినల్ యాక్సిస్ కొడతాం అంట. ఒరిజినల్ యాక్సిస్ కొట్టినప్పుడు ఆ యాంగిల్ ఎంత ఉందో దాన్ని మనం స్లోప్ కింద తీసుకుంటాం అంట. సపోజ్ ఇక్కడ మనకి ఇక్కడ కావాలనుకోండి, దానికి ట్యాంజెంట్ కొడితే ఒరిజినల్ యాక్సిస్ ఇది కదా, దానికి తీటా వస్తుంది అనమాట. సపోజ్ నాకు ఈ పాయింట్ దగ్గర కావాలనుకోండి, ఈ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ కొడితే ఈ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ ఇక్కడ మనకి తీటా వస్తుంది అనమాట. ఒరిజినల్ యాక్సిస్ వచ్చేసరికి ఇది మనకి ఏ పాయింట్ దగ్గర కావాలో ఆ పాయింట్ దగ్గర ఒక ట్యాంజెంట్ దేని మీద కొట్టాలి? ఒరిజినల్ యాక్సిస్ మీద కొట్టాలి. ఆ ఒరిజినల్ యాక్సిస్ నుంచి చేసేదాన్ని మనం స్లోప్ అంటాం అనమాట. అది రేడియన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం మనం ఇప్పుడు. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డిఫ్లెక్టెడ్ బీమ్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసుకున్నట్టయితే ఈఐ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం అని చూపిస్తామంట. ఇది చాలా ఇంపార్టెంట్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ డిఫ్లెక్టెడ్ బీమ్స్కి వచ్చేసరికి ఈఐ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం అని చూపిస్తామంట. ఇక్కడ ఈఐ అంటే ఏంటంటే మనకి ఫ్లక్సరల్ రెజిడిటీ. ఈఐ ద ప్రోడక్ట్ ఆఫ్ ఈఐ ఈజ్ కాల్డ్ ఫ్లక్సరల్ రెజిడిటీ. దీనికి యూనిట్స్ వచ్చేసరికి ఈకి ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని వస్తుంది. అదే ఐకి మీటర్ పర్ 4 అని వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోగా మనకి న్యూటన్ మీటర్ స్క్వేర్ అని ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఈ కూడా అడుగుతాడు. ద ప్రోడక్ట్ ఆఫ్ ఈఐ ఈజ్ కాల్డ్ ఫ్లక్సరల్ రెజిడిటీ. దాన్ని మనం ఫ్లక్సరల్ స్టిఫ్నెస్ అనుకుంటాం. నెక్స్ట్ మనకి ఏఈ కూడా అడుగుతాడు ఒకసారి. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఈ అంటే యంగ్స్ మాడ్యులస్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఏఈ ఈజ్ కాల్డ్ యాక్సియల్ రెజిడిటీ. ఇక్కడ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది అంటే ఆటోమేటిక్గా న్యూటన్స్ ఉంటుంది. ఇది వన్ టైప్ ఆఫ్ ఫోర్స్ అనమాట. యాక్సియల్ రెజిడిటీ నథింగ్ బట్ న్యూటన్స్ ఫోర్స్ అనమాట. అదే యాక్సియల్ రెజిడిటీ అంటే ఏఈ, ఫ్లక్సరల్ రెజిడిటీ అంటే ఈఐ అనమాట. అలాగే మాడ్యులర్ రేషియో అంటే ఇందాక చెప్తున్నాం కదా, అదే 2 డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క యంగ్స్ మాడ్యులస్ యొక్క రేషియోనే మనం E1/E2, దాన్ని మనం మాడ్యులర్ రేషియో అంటాం. ఈ టర్మినాలజీ గుర్తుంచుకోవాలి. అలాగే బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ వచ్చేసరికి m = EI d2y/dx². రిలేషన్షిప్ చూసినట్టయితే మనకి y అనేది మనం డిఫ్లెక్షన్తో చూపిస్తుంటాం. ఒరిజినల్ యాక్సిస్ నుంచి ఇది ఎంత షిఫ్ట్ అయింది మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ లోడ్ ఇక్కడ పడ్డప్పుడు మనకి ఇది డిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఇక్కడ డిఫ్లెక్ట్ అయింది చూడండి. ఈ పాయింట్ లోడ్ దగ్గర ఎంత డిఫ్లెక్షన్ అయింది? y. ఈ y అనేది మనం డిఫ్లెక్షన్తో ఇండికేట్ చేస్తాం అనమాట. ఇది డిఫ్లెక్షన్. y అనేది డిఫ్లెక్షన్. ఆ వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, ఏమొస్తుంది? dy/dx. దాన్ని మనం స్లోప్ అంటాం అనమాట. ఎప్పుడైనా సరే డిఫరెన్షియేషన్ అంటే dy/dx అంటే అది స్లోప్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అలాగే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ చేసామనుకోండి. సెకండ్ డెరివేటివ్ అంటే ఏంటి? dy/dxని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది? d2y/dx². ఇది మళ్ళీ మనం బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్లో వచ్చింది చూడండి. బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్లో వచ్చింది కదా, m = d2y/dx² EI వస్తుంది కదా, అది మనకి అంటే బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఎప్పుడు? సెకండ్ డెరివేటివ్లో వస్తుంది అనమాట. అంటే డిఫ్లెక్షన్ ఈక్వేషన్ని సెకండ్ డెరివేటివ్ చేస్తే మనకి బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ థర్డ్ డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి, అంటే డిఫ్లెక్షన్ ఈక్వేషన్ని థర్డ్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? d3y/dx³ EI అనేది కాన్స్టెంట్, d3y/dx³. ఇది మనకి షీర్ ఫోర్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో అడుగుతాడు, ఆర్ఆర్బీలో కానీ లేదంటే జేఎస్ ఎగ్జామ్స్లో ఎట్లన్నా చాలాసార్లు అడుగుతారు ఇవి. అంటే థర్డ్ టైము మనకి డిఫరెన్షియేషన్ చేయడం వల్ల స్లోప్ ఈక్వేషన్నే మనకి ఏమొస్తుందంటే షీరింగ్ ఫోర్స్ అనేది వస్తుంది. మళ్ళీ ఫోర్త్ టైం చేయడం వల్ల మళ్ళీ ఇంకేమవుతుందంటే రేట్ ఆఫ్ లోడింగ్ వస్తుంది అనమాట. అంటే రేట్ ఆఫ్ లోడింగ్ అంటే న్యూటన్ పర్ మీటర్, ఇది వచ్చేసరికి షీరింగ్ ఫోర్స్ అంటే న్యూటన్స్, ఇది వచ్చేసరికి న్యూటన్ మీటర్ అలా వస్తుంది. ఇది రేడియన్స్, ఇది వచ్చేసరికి mm. ఇలాగ మనకి యూనిట్స్ కూడా వస్తాయి అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ సీక్వెన్స్ మనం గుర్తుంచుకోవాలి. సెకండ్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేయడం వల్ల స్లోప్ వస్తుంది. సెకండ్ డెరివేటివ్ చేయడం వల్ల బెండింగ్ మూమెంట్ వస్తుంది. థర్డ్ డెరివేటివ్ చేయడం వల్ల షీరింగ్ ఫోర్స్ వస్తుంది. ఫోర్త్ డెరివేటివ్ చేయడం వల్ల మనకి రేట్ ఆఫ్ లోడింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు మనం, ఇక్కడ EI d2y/dx² = m. ఇక్కడ EI అంటే ఫ్లక్సరల్ స్టిఫ్నెస్, మనం ఇందాక చెప్పుకున్నాం ఫ్లక్సరల్ రెజిడిటీ, దాన్నే మనం ఫ్లక్సరల్ స్టిఫ్నెస్ అంటాం. d2y/dx², ఇది కర్వేచర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. మనకి ఏదైతే కర్వేచర్ ఈక్వేషన్ ఇలా వస్తుంది కదా, మనం ఈ లోడ్ పడ్డప్పుడు ఇది కర్వేచర్ ఈక్వేషన్ అంటామన్నమాట. ఇది d2y/dx². నెక్స్ట్ m అంటే బెండింగ్ మూమెంట్.
ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ మనం మళ్ళీ రివర్స్ ఇందాక చెప్పుకుంది డిఫరెన్షియేషన్ మళ్ళీ రివర్స్లో చేసుకుంటే మనం ఇంటిగ్రేషన్ అంటాం. ఇప్పుడు d2y/dx² అనేది మనకు ఒక బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్, అది కర్వేచర్ అంటున్నాం కదా. d2y/dx² అనేది ఒక కర్వేచర్. ఈ కర్వేచర్ ఈక్వేషన్నే ఇంటిగ్రేషన్ చేసాం అనుకోండి, అంటే ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా రివర్స్ ప్రాసెస్ అనమాట. అంటే dy/dx ఇంటిగ్రేషన్ చేస్తే y వస్తుంది, అలాగే d2y/dx² చేయడం వల్ల dy/dx వస్తుంది అనమాట. అంటే dy/dx అనేది ఏంటి, స్లోప్ని ఇండికేట్ చేస్తుంది, మళ్ళీ రివర్స్ అనమాట ఇది. అంటే కర్వేచర్ ఈక్వేషన్ని ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఏమొస్తుంది, స్లోప్ ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఏమొస్తుంది, డిఫ్లెక్షన్ ఈక్వేషన్ వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. అంటే కర్వేచర్ ఈక్వేషన్ d2y/dx² ఇంటిగ్రేషన్ చేయడం వల్ల dy/dx వస్తుంది, అది స్లోప్ని ఇండికేట్ చేస్తుంది. మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల అంటే స్లోప్ ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల మనకి డిఫ్లెక్షన్ ఈక్వేషన్, అంటే dy/dxని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, y అనేది వస్తుంది అనమాట. y అనేది డిఫ్లెక్షన్ ఇండికేట్ చేస్తుంది, అది డిఫ్లెక్షన్ ఈక్వేషన్ వస్తుందని చెప్తున్నాను. ఇక్కడ మనకు చూడొచ్చు, కర్వేచర్ అంటే మనకి దీన్ని ఇండికేట్ చేస్తుంది. స్లోప్ వచ్చేసరికి పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక ట్యాంజెంట్ కొడితే, టూ ఒరిజినల్ యాక్సిస్కి ట్యాంజెంట్ కొడితే, అంటే పాయింట్ నుంచి ఒక ట్యాంజెంట్ కొడితే కనుక ఆ ట్యాంజెంట్ దగ్గర మనకు dy/dx ఇండికేట్ చేస్తుంది. డిఫ్లెక్షన్ వచ్చేసరికి ఒరిజినల్ యాక్సిస్ నుంచి ఇక్కడ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంత డిఫ్లెక్ట్ అయింది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇవి డిఫ్లెక్షన్కి, స్లోప్కి, కర్వేచర్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ క్యాంటిలివర్ బీమ్ సబ్జెక్ట్ టు పాయింట్ లోడ్ ఎట్ ఫ్రీ ఎండ్. ఇక్కడ ఫ్రీ ఎండ్ దగ్గర మనకి క్యాంటిలివర్ బీమ్ దగ్గర ఫ్రీ ఎండ్ దగ్గర పాయింట్ లోడ్ కానీ సబ్జెక్ట్ అయితే దాని యొక్క డిఫ్లెక్షన్ ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ లోడ్ యాక్ట్ అవుతుంది. ఈ లోడ్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇది ఫిక్స్డ్ కాబట్టి మీకు ఎటువంటి డిఫ్లెక్షన్ ఉండదు, దాన్ని ఫిక్స్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఇలా డిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఒరిజినల్ యాక్సిస్ నుంచి. అంటే ఇక్కడ ఫిక్స్డ్ దగ్గర మనకి ఎటువంటి డిఫ్లెక్షన్ లేదు, ఎటువంటి స్లోప్ లేదు. అంటే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అంతా ఎక్కడ వచ్చింది, మనకి ఫ్రీ ఎండ్ దగ్గర వచ్చింది, అంటే ఈ పోర్షన్ దగ్గర వచ్చింది. కాబట్టి మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అండ్ స్లోప్ ఎట్ ఫ్రీ ఎండ్, ఎట్ ద ఫిక్స్డ్ ఎండ్ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఈజ్ ఆల్వేస్ 0. ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతాడు, ఫిక్స్డ్ దగ్గర, ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ 0 ఉంటుంది, మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వచ్చేసరికి ఫ్రీ ఎండ్ దగ్గర ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే మనకి డిఫ్లెక్షన్ అట్ ఫ్రీ ఎండ్ y = WL3/3EI. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఈ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా అడుగుతారు అనమాట, మనకి ఎక్కువ డిఫ్లెక్షన్ అడుగుతాడు. y = WL3/3EI. అలాగే స్లోప్ వచ్చేసరికి WL²/2EI, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్యాంటిలివర్ బీమ్ సబ్జెక్ట్ టు UDL. ఇక్కడ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ తీసుకుంటే అది ఎలా ఉంటుందంటే, కర్వ్ యొక్క షేప్ మనకి అలాగే వస్తుంది ఇంచుమించు. ఎక్కడైతే ఫ్రీ ఎండ్ దగ్గర మనకి మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వస్తుంది, ఇక్కడ ఫిక్స్డ్ దగ్గర వచ్చేసరికి ఎటువంటి డిఫ్లెక్షన్ ఉండదు, అలాగే ఎటువంటి స్లోప్ కూడా ఉండదు అనమాట. మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అట్ ఫ్రీ ఎండ్, అలాగే స్లోపు కానీ డిఫ్లెక్షన్ కానీ ఫిక్స్డ్ దగ్గర ఆల్వేస్ 0, ఇక్కడైతే 0 ఉంటుంది. మనకి ఎక్స్ప్రెషన్స్ వచ్చేసరికి డిఫ్లెక్షన్ అట్ ఫ్రీ ఎండ్ దగ్గర y = WL44/8EI. యూడిఎల్లో ఎప్పుడు మనకి డిఫ్లెక్షన్లో L44 వస్తుంది, WL44. అదే మనకి ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్ లోడ్లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు అనుకోండి, ఈ WL అనేది క్యాపిటల్ Wతో ఇండికేట్ చేస్తాం, అప్పుడు WL3/8EI అని వస్తుంది అనమాట. అంటే క్యాపిటల్ W వస్తుంది, ఇది వచ్చేసరికి స్మాల్ WL యూడిఎల్ కాబట్టి. అదే స్లోప్ వచ్చేసరికి θ = WL3/6EI అని వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ తీసుకుంటాం. ఇది పాయింట్ లోడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సెంట్రల్ లోడ్ వచ్చేసరికి స్లోపు θ = WL²/16EI. అదే డిఫ్లెక్షన్ వచ్చేసరికి WL3/48EI. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసరికి మనకి స్లోప్ అనేది ఇక్కడ మ్యాక్సిమం ఉంటుందాం చూడొచ్చు, ఇది స్లోప్ ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది అనమాట. ఇక్కడ సపోర్ట్స్ దగ్గర, సింప్లీ సపోర్ట్స్ దగ్గర మ్యాక్సిమం స్లోప్ ఉంటుంది. సెంటర్లో వచ్చేసరికి 0 ఉంటుంది, ఇక్కడ ఎటువంటి స్లోప్ ఉండదు. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, సెంటర్లో వచ్చేసరికి ఎటువంటి స్లోప్ ఉండదు. సెంటర్లో స్లోప్ 0, మ్యాక్సిమం స్లోప్ వచ్చేసరికి సపోర్ట్స్ దగ్గర ఉంటుంది. డిఫ్లెక్షన్ వచ్చేసరికి రివర్స్ అనమాట. డిఫ్లెక్షన్ వచ్చేసరికి ఎటువంటి డిఫ్లెక్షన్ లేదు. చూడండి, బీమ్ అనేది ఎక్కడ ఉంది, మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అండర్ ది సెంట్రల్ లోడ్, అంటే పాయింట్ లోడ్ దగ్గర సెంటర్ దగ్గర మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఉంది. ఇది వచ్చేసరికి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. స్లోప్ వచ్చేసరికి dy/dx. ఇక్కడ కూడా సేమ్ మనకి
థీటా ఏ థీటా బి ఈజ్ ఈక్వల్ టు WL² / 24EI. ఇది వచ్చేసరికి WL³ అంటే 5WL³ / 384EI. ఇక్కడ W తీసుకున్నాడు కదా, మీకు పాయింట్ లోడ్స్లో తీసుకున్నాడు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది చూడండి, ఇక్కడ WL/4 కూడా తీసుకోవచ్చు, అంటే ఇది స్మాల్ W కింద తీసుకున్నాడు. ఇక్కడ వచ్చేసరికి మనకి క్యాలిక్యులేషన్లో క్యాపిటల్ W కింద తీసుకున్నాడు. ఎలా అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. స్మాల్ W అనుకుంటే ఒక L పెరుగుతుంది. క్యాపిటల్ W అంటే ఆ క్యాపిటల్ W ఈజ్ ఈక్వల్ టు స్మాల్ W ఇంటూ L అనమాట. పాయింట్ లోడ్లో కన్సిడర్ చేసి తీసుకున్నాడు. ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ సింప్లీ సపోర్టెడ్కి అయితే 5WL/L³ / 384EI. లేదంటే స్మాల్ లెటర్స్లో రాస్తే కనుక మనకి 5WL/4/384EI అని వస్తుంది. మీ టెక్స్ట్ బుక్స్లో స్మాల్ డబ్ల్యూఎస్లో ఎక్స్ప్రెస్ చేసి ఉంటుంది అనమాట, అంటే WL/4 అని వస్తుంది. అలాగే డిఫ్లెక్షన్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్లో తీసుకున్నట్టయితే మ్యాక్సిమం స్లోప్ అక్కర్స్ ఎట్ సపోర్ట్స్. ఎక్కడైతే సపోర్ట్స్ ఉన్నాయో అక్కడ మనకి, ఇక్కడ సపోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. అలాగే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అక్కర్స్ మ్యాక్సిమం స్లోప్ వచ్చేసరికి మనకి సపోర్ట్స్ దగ్గర ఉంది. అలాగే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అనేది ఇక్కడ సెంటర్లో ఉందన్నమాట, అండర్ ది పాయింట్ లోడ్. మ్యాక్సిమం స్లోప్ అంటే సపోర్ట్స్ దగ్గర ఉంటుంది, అలాగే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అంటే సెంటర్లో ఉంటుంది అనమాట. గుర్తుంచుకోండి, అవి డయాగ్రామ్ ఐడియా ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేసి అనమాట. ఎట్ ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిఫ్లెక్షన్ స్లోప్ ఈజ్ ఆల్వేస్ 0. ఎక్కడైతే మనకు మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఉందో అక్కడ మనకి స్లోప్ అనేది 0. మ్యాక్సిమం డిఫ్లెక్షన్ సెంటర్లో ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి స్లోప్ ఉండదు అనమాట. అంటే మనకి ఒకవేళ ట్యాంజెంట్ కొట్టినా మనకి 0 వస్తుంది అనమాట. అది సెంటర్లో ఉంటుంది. ఇక్కడ 4 మొత్తం డయాగ్రామ్స్ ఒకసారి చూడవచ్చు, రివిజన్లో ఉంటుంది. క్యాంటిలివర్ బీమ్ పాయింట్ లోడ్ వచ్చేసరికి డిఫ్లెక్షన్ y ఈజ్ ఈక్వల్ టు WL³ / 3EI. స్లోప్ వచ్చేసరికి థీటా ఈజ్ ఈక్వల్ టు WL²/2EI. అదే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ లోడ్ వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్ టు WL/4/8EI. ఇక్కడ మనకు ఒక పవర్ పెరుగుతుంది అన్నమాట. చూడండి, వీడియోలో వచ్చేసరికి WL/4/8EI వస్తుంది. థీటా వచ్చేసరికి WL³ / 6EI. నెక్స్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ పాయింట్ లోడ్ వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్ టు WL³ / 48EI. థీటా ఈజ్ ఈక్వల్ టు WL² / 16EI. ఇది యూడిఎల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇందాక మనకి క్యాపిటల్ డబ్ల్యూలో ఎక్స్ప్రెస్ చేసాడు, ఇది వచ్చేసరికి స్మాల్ డబ్ల్యూ అంటే రేట్ ఆఫ్ లోడింగ్లో ఎక్స్ప్రెస్ చేసాడు ఉంటుంది యూడిఎల్లో, అంటే 5WL/4/384EI. ఇది థీటా ఈజ్ ఈక్వల్ టు WL³ / 24EI. అదే క్యాంటిలివర్ బీమ్ ఎక్సెంట్రిక్ పాయింట్ లోడ్ అంటే ఒక సెంటర్లో ఫిక్స్డ్ ఫ్రీ ఎండ్ దగ్గర కాకుండా ఏదన్నా ఒక సెంటర్లో కాకుండా ఏదైనా ఒక పాయింట్ దగ్గర, స్పెసిఫిక్ పాయింట్ దగ్గర ఎక్సెంట్రిక్ పాయింట్ లోడ్ అంటారు. ఎనీ పాయింట్ దగ్గర మనకి సమ్ ఏ అనే డిస్టెన్స్, ఫిక్స్డ్ ఎండ్ నుంచి ఏ అనే డిస్టెన్స్, ఫ్రీ ఎండ్ నుంచి బి అనే డిస్టెన్స్ దగ్గర యాక్ట్ అవుతుంది అనుకోండి పాయింట్ లోడ్. అప్పుడు ఎలా ఉంటుంది? డిఫ్లెక్షన్ y ఈజ్ ఈక్వల్ టు WA² / 6EI. 3L అంటే మీనింగ్ లెంత్ ఆఫ్ ద బీమ్, x అనమాట, -x వేసుకుంటాం. x అనేది ఇక్కడ ఏతో ఇండికేట్ చేస్తాం, x అనేది పర్టికులర్ పాయింట్ దగ్గర చేస్తాం అనమాట. అలాగే స్లోప్ ఎట్ ద ఫ్రీ ఎండ్ వచ్చేసరికి WLA² / 2EI. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం, ప్రీవియస్ పేపర్లో వచ్చినాయి. ద సెక్షన్ మాడ్యులస్ ఆఫ్ సర్క్యులర్ సెక్షన్ అబౌట్ ద యాక్సిస్ త్రూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సర్క్యులర్ సెక్షన్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా ఉంటుందంటే πd³ / 32. ఇది డైరెక్ట్ పాయింట్సే, మనకు ఫార్ములా గుర్తుంటే పెట్టేయచ్చు. లేకపోతే మనకు ఓన్గా చేసుకోవాలనుకుంటే సెక్షన్ మాడ్యులస్ అంటే I/y కాబట్టి I అంటే πd4/64 అని వస్తుంది, d/2 వేసుకుంటాం. y అంటే d/2 కింద లెక్క. ఆ రేషియోని మనం πd³ / 32 అని వస్తుంది అనమాట. 4th ఆన్సర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఏ ఆఫ్ లెంత్ L, బ్రెడ్త్ B అండ్ డెప్త్ D క్యారీస్ సెంట్రల్ పాయింట్ లోడ్ W. ఎనదర్ బీమ్, ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ నోటేషన్స్ ఇచ్చాడు, అన్ని W ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఎనదర్ బీమ్ అన్నాడు, సేమ్ డైమెన్షన్స్ క్యారీ సెంట్రల్ పాయింట్ లోడ్ ఈక్వల్ టు W. జస్ట్ TW అనేది మార్చడం ఉంటుంది. ద డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్ విల్ బీ, డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్ అనేది B అనేది, అంటే సెకండ్ బీమ్లో ఏం చేశాడు 2W వేసాడు లోడ్, అంటే సెకండ్ బీమ్లో 2W వేసాడు కాబట్టి B అనే బీమ్లో
యాజ్ కంపేర్ టు ఏ బీమ్తో కంపేర్ చేస్తే ఎంత ఉంటుంది అంటున్నాడు డిఫ్లెక్షన్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ మనకు చూడండి, y ఈజ్ ఈక్వల్ టు WL3/48A. ఇందులో జస్ట్ మనకు W ఒకటే మార్చాడు, అంటే డిఫ్లెక్షన్ అనేది దేనికి సపోర్ట్గా ఉంటుంది, y అనేది డిఫ్లెక్షన్ అనేది లోడ్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది, అంటే 2కి. అంటే B అనే దాంట్లో 2 వచ్చింది అనుకోండి, ఏ అనే దాంట్లో ఒక W కాబట్టి 1 వస్తుంది అనమాట, అంటే 2 టైమ్స్ వస్తుంది అనమాట. ఇక్కడ లోడ్ 2 టైమ్స్ చేశాడు కాబట్టి డిఫ్లెక్షన్ కూడా 2 టైమ్స్ ఉంటుంది అనమాట. దేంతో కంపేర్ చేస్తే ఏ అనే బీమ్తో, అంటే డబుల్ అవుతుంది అనమాట. అది ఈ రిలేషన్ చూసి మనం జాగ్రత్త చేసుకుంటే ఈజీగా చేయగలుగుతాం. 2 టైమ్స్ అడిగే బిట్ ఇది, అంటే డబుల్ ఉంటుంది అనమాట. బి అనే దాంట్లో డిఫ్లెక్షన్ ఏతో కంపేర్ చేస్తే డబుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ద మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఆఫ్ ఏ క్యాంటిలివర్ బీమ్ ఆఫ్ ఎఫెక్టివ్ లెంత్ L, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I, సెక్షన్ మాడ్యులస్ అంటే మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ E, వెన్ ద సబ్జెక్ట్ టు యూడిఎల్ లోడ్ అనమాట. మ్యాక్సిమం డిఫ్లెక్షన్ క్యాంటిలివర్ బీమ్కి ఏంటి, మనకి క్యాంటిలివర్ బీమ్కి మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అంటే ఇది ఇలా ఉందనుకోండి. ఇక్కడ ఫ్రీ ఎండ్ దగ్గర ఎంత ఉంటుందంటే డిఫ్లెక్షన్ WL3/80A. స్టాండర్డ్ ఫార్ములా ఇది, WL3/80A అనేది ఉంటుంది అనమాట, సబ్జెక్ట్ టు యూడిఎల్ క్యాంటిలివర్ బీమ్. అలాగే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ బీమ్స్ మనకు సిలబస్లో లేదు, కానీ ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు, స్టాండర్డ్గా గుర్తుంచుకోవడం. ఫిక్స్డ్ బీమ్స్ అంటే 2 చోట్ల ఫిక్స్ చేసింది అనమాట. ఇది పాయింట్ లోడ్, సబ్జెక్ట్ టు సెంట్రల్ లోడ్ అనమాట. ఇక్కడ పాయింట్ లోడ్ యాక్ట్ ఉన్నప్పుడు మనకు డిఫ్లెక్షన్ ఎంత ఉంటుంది సెంట్రల్ అనేది, WL3/192EI. గుర్తుంచుకోండి, WL3/192EI. నెక్స్ట్, వెన్ ఏ సింప్లీ సపోర్టెడ్ రెక్టాంగులర్ బీమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ట్రాన్స్వర్స్ డౌన్వర్డ్ లోడ్. అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంటుంది. ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్లో చూసినట్టయితే ట్రాన్స్వర్స్ డౌన్వర్డ్ లోడ్ ఉంది, మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ డెవలప్. ఇక్కడ కంప్రెసివ్ స్ట్రెస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటున్నాడు, రెక్టాంగులర్ బీమ్ డౌన్వర్డ్ లోడ్. ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్ అన్నాడు కాబట్టి ఇలా చూద్దాం ఒకసారి. ఇది చూసినప్పుడు సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఏదో ఉంటుంది. ఇది బెండ్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు బాటమ్ లేయర్స్ వచ్చేసరికి టెన్సైల్ స్ట్రెస్, అప్పర్ లేయర్స్ వచ్చేసరికి మనకి కంప్రెసివ్ స్ట్రెస్ వస్తుంది. అంటే టాప్ ఫైబర్స్ అనేది ఇక్కడ మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ విల్ బి డెవలప్. అంటే ఇందులో క్వశ్చన్లు వచ్చేసరికి టాప్ లేయర్లో వచ్చేసరికి కంప్రెసివ్ స్ట్రెస్ వస్తుంది, బాటమ్ లేయర్స్ వచ్చేసరికి టెన్సైల్ వస్తుంది. మనకి ఇక్కడ ఆప్షన్ ఇది కాదు, ఇది కరెక్ట్ చేసుకోండి. టాప్ ఫైబర్ అనేది కంప్రెసివ్ స్ట్రెస్ అనమాట. అంటే మనకి లోడ్ ఇది ఎలా ఉంటుంది అంటే ఇది బెండ్ అయినప్పుడు ఎలా వస్తుంది మనకి ట్రాన్స్వర్స్ వర్టికల్ లోడ్ వచ్చేటప్పటికి ఈ కర్వేచర్ దగ్గరగా ఉన్నది ఎప్పుడు మనకి కర్వేచర్కి సెంటర్ పాయింట్ దగ్గరగా ఉన్నది ఎప్పుడు మనకి కంప్రెసివ్ వస్తుంది. అదే మనకి కంప్రెసివ్ అంటే టాప్ ఫైబర్ ఉంటుంది అనమాట దానికి. నెక్స్ట్, సింపుల్ బెండింగ్ ఈక్వేషన్ వచ్చేసరికి M/I E/R F/Y. అంటే సిగ్మా, ఇక్కడ మనం సిగ్మా/Y అని చెప్తున్నాం, సిగ్మా బదులు F వాడాడు అనమాట. అది బెండింగ్ స్ట్రెస్ అనమాట. అంటే ఫస్ట్ ఈక్వేషన్ కరెక్ట్. నెక్స్ట్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ 2L. ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ బీమ్ లెంత్ 2L అనుకున్నాం. 2L ఈజ్ క్యారింగ్ పాయింట్ లోడ్ 2W ఇచ్చారు. సెంటర్ ఆఫ్ ద బీమ్, ద మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఆఫ్ ద మిడ్ స్పాన్. ఇక్కడ వచ్చేసరికి మిగతా నోటేషన్స్ సేమ్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనకి డిఫ్లెక్షన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్కి ఏంటి, క్యారింగ్ పాయింట్ లోడ్ వచ్చేసరికి మనకి ఈక్వేషన్ ఇది వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు WL3/48E అనేది వస్తుంది అనమాట. ఇక్కడ W అంటే ఏంటి, 2W, అంటే 2 టైమ్స్ చేశాడు లోడ్ని. L వచ్చేసరికి 2 టైమ్స్, అది కూడా 2 చేశాడు. ఇక్కడ L³ కాదంటే 2L³ అంటే 2³ అంటే మనకి 8 వస్తుంది అనమాట. ఇది 2L³ కాబట్టి 2³ మనకి 8 అవుతుంది. అప్పుడు 2 × 16 మనకి ఎంత అవుతుందంటే 16/48. ఇక్కడ 16/48ని క్యాన్సిల్ చేయగా మనకి ఆటోమేటిక్గా 3 టైమ్స్ పోతుంది కాబట్టి 1/3 అంటే ఇది వస్తుంది అనమాట మనకి WL3/3I. ఇంకా న్యూమరికల్ వాల్యూస్ అన్ని సేమ్గా ఉంటాయి కాబట్టి WL3/3I అని వస్తుంది సాల్వ్ చేస్తే. నెక్స్ట్, ద డిఫ్లెక్షన్ ఆఫ్ ఎనీ రెక్టాంగులర్ బీమ్ సింప్లీ సపోర్టెడ్ ఈజ్. డిఫ్లెక్షన్ ఆఫ్ ఎనీ రెక్టాంగులర్ బీమ్
సింప్లీ సపోర్టెడ్. డిఫ్లెక్షన్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ డిఫ్లెక్షన్ అంటే y, దానికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది అనమాట. అంటే కింద వస్తుంది చూడండి, ఈఐ అని వస్తుంది. సపోజ్ 3ai అని వస్తుంది. ఏంటి సింప్లీ సపోర్టెడ్ బీమ్ పాయింట్ లోడ్కి వచ్చేసరికి WL3/3ai అని వస్తుంది. అంటే కింద ఐ వస్తుంది అనమాట. అంటే y ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు I. అంటే I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇది రెక్టాంగులర్ సెక్షన్ కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి BD3/12. అంటే ఇక్కడ D³ అనేది డినామినేటర్లో ఉంటుంది. అంటే ఇక్కడ డిఫ్లెక్షన్ అనేది మనకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ డెప్త్. సి కరెక్ట్ అనమాట. అర్థమైందా? డిఫ్లెక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రెక్టాంగులర్ సెక్షన్ అంటే BD3/12. ఆ D³ అనేది డెప్త్ క్యూబ్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. సి కరెక్ట్ అనమాట. ఇఫ్ ద సెక్షన్ మాడ్యులస్ ఆఫ్ ఏ బీమ్ డిక్రీజెస్. సెక్షన్ మాడ్యులస్ అనేది తగ్గించామనుకోండి, సెక్షన్ మాడ్యులస్ అనేది డిక్రీజ్ చేస్తే దెన్ బెండింగ్ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది అంటున్నాడు. సెక్షన్ మాడ్యులస్కి మనకి ఈక్వేషన్ చూడండి. ఇక్కడ ఇది m ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు my/i. ఇక్కడ m/z అంటామంట. అంటే z అనేది సెక్షన్ మాడ్యులస్. ఇక్కడ బెండింగ్ స్ట్రెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/z కదా, మనకి ఈక్వేషన్ బట్టి వస్తుంది కదా. బెండింగ్ స్ట్రెస్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు z. అంటే ఇది డిక్రీజ్ అవుతుంది. అంటే సెక్షన్ మాడ్యులస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి బెండింగ్ స్ట్రెస్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే 2 కరెక్ట్ అనమాట. ఇక్కడ సెక్షన్ మాడ్యులస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి సెక్షన్ మాడ్యులస్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి బెండింగ్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ద డిఫ్లెక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ L క్యారింగ్ ఏ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ W kg/మీటర్ విల్ బి. ఇక్కడ వచ్చేసరికి మనకి డిఫ్లెక్షన్ అనేది స్టాండర్డ్ ఫార్ములా. ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్కి యూడిఎల్ అడుగుతున్నాడు. అంటే 5WL/4/384 EI. ద డిఫ్లెక్షన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ యూడిఎల్ అనమాట. స్టాండర్డ్ ఫార్ములా మనకి స్టాండర్డ్ ఫార్ములా అంటే ఇది యూడిఎల్ అడుగుతున్నాడు కాబట్టి మనకి 4th వస్తుంది అనమాట. 5WL/4/384 EI. నెక్స్ట్, ఏ క్యాంటిలివర్ బీమ్ క్యారీస్ a load W uniformly distributed over the entire length. If the same load is placed at the free end, the same cantilever, then the ratio of maximum deflection in the first case to the second case is. రేషియో అడుగుతాడు ఫస్ట్ కేసుకి సెకండ్ కేసుకి. ఫస్ట్ కేసు ఏంటి, ఫస్ట్ కేసు వచ్చేసరికి క్యాంటిలివర్ బీమ్ క్యారీస్ ఏ లోడ్ W. క్యాంటిలివర్ బీమ్ లోడ్ అనమాట. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే WL3/8 EI. అంటే WL3/8 EI అడుగుతున్నాడు. అలాగే నెక్స్ట్, అండ్ ఇంటర్ లెంత్ ఇఫ్ ద లోడ్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద ఫ్రీ ఎండ్. సేమ్ లోడ్ ఫ్రీ ఎండ్ దగ్గర ప్లేస్ చేస్తామంటున్నాడు. అంటే ఇది మనకి WL3/3EI ఫస్ట్ కేసు. ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. దీనికి ఉన్న రేషియోస్ అంటే ఈ WLలో EI క్యాన్సిల్ చేసేస్తే అంటే మనకి కన్వర్షన్ ఫ్యాక్టర్ క్యాన్సిల్ చేస్తే కనుక ఏమొస్తుందంటే మనకి ఫస్ట్ కేసులో ఏముంది, ఓన్లీ కాన్స్టెంట్స్ మాత్రం తీసుకున్నాను, న్యూమరికల్ వాల్యూస్. అంటే WL3/8 EI తీసుకుంటే ఆ WL3/8 EI క్యాన్సిల్ చేసింది అంటే 1/8 వస్తుంది మనకి. ఫస్ట్ దాంట్లో 1/8 వస్తుంది. సెకండ్ కేసులో ఏమొస్తుంది, WL3/3EI అని వస్తుంది. అంటే ఆ క్యాన్సిల్ అయిపోక మనకి 1/3 అని వస్తుంది అనమాట. అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఇది రెసిప్రోకల్ అవి మనకి కలిపితే 3/8. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అనమాట, 3/8. నెక్స్ట్, ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఎన్ సెంట్రల్ పాయింట్ లోడ్ W ఎట్ ద సపోర్ట్స్ దగ్గర మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ డయాగ్రామ్ వేసుకుందాం. సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు సెంట్రల్ పాయింట్ లోడ్. ఇది సెంట్రల్ పాయింట్ లోడ్ వేసుకున్నాం, ఇలా వేసుకున్నాం సెంట్రల్ లోడ్. ఇందులో వచ్చేసరికి W యాక్ట్ అవుతుంది అన్నట్టు. దీనికి మనకి షీర్ ఫోర్స్ బెండింగ్ డిఫ్లెక్షన్ అయితే ఇలా ఉంటుంది. అదే షీర్ ఫోర్స్ డయాగ్రామ్ అయితే మనకి 2 రెక్టాంగిల్స్లో వస్తాయి అనమాట. ఇంతనే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బెండింగ్ మూమెంట్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. ఇందులో మనకి ఏమడుతున్నాడు, షీర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఆర్ 0 సపోర్ట్స్ దగ్గర ఉంటాయి. సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు సెంట్రల్ పాయింట్ లోడ్ W ఎట్ ద సపోర్ట్స్. ఇక్కడ ఏంటంటే షీర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ 0 తప్పు. ఎప్పుడు బెండింగ్ మూమెంట్ షీర్ ఫోర్స్ అనేది 0 అవ్వవు.
నెక్స్ట్ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఆర్ 0. బెండింగ్ మూమెంట్ అండ్ డిఫ్లెక్షన్ ఇక్కడ ఏంటంటే మనకు సపోర్ట్స్ దగ్గర అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి సపోర్ట్స్ దగ్గర అడుగుతున్నాడు కాబట్టి బెండింగ్ మూమెంట్ డిఫ్లెక్షన్ 0 అనమాట. ఇక్కడ చూడండి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇది, ఇక్కడ 0 వస్తుంది. అలాగే డిఫ్లెక్షన్ వచ్చేసరికి ఇక్కడ 0 వస్తుంది చూడండి డిఫ్లెక్షన్. స్లోప్ వచ్చేసరికి ఇక్కడ ఎక్కువ ఉంటుంది, మీకు స్లోప్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ సపోర్ట్స్ దగ్గర సింప్లీ సపోర్టెడ్ బీమ్లో సపోర్ట్స్ దగ్గర ఆ డయాగ్రామ్స్ చూసి మనం గీసుకోవచ్చు అనమాట. బెండింగ్ మూమెంట్ 0 ఉంటుంది, అలాగే డిఫ్లెక్షన్ కూడా 0 ఉంటుంది. అలాగే క్యాంటిలివర్ బీమ్ చూసుకుంటే క్యాంటిలివర్ బీమ్ ఎట్ ఫిక్స్డ్ సపోర్ట్. క్యాంటిలివర్ బీమ్లో చూసుకున్నట్టయితే మనకి ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర ఎప్పుడు స్లోపు డిఫ్లెక్షన్ 0 ఉంటుంది. ఇది మన మెయిన్ పాయింట్స్లో ఉంటుంది, డయాగ్రామ్ చూసుకోవచ్చు. అలాగే అక్కడ బెండింగ్ మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర. అలాగే షీర్ ఫోర్స్ కూడా ఉంటుంది, కానీ స్లోపు డిఫ్లెక్షన్ మాత్రం ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర 0 ఉంటుంది. ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు యూడిఎల్ డబ్ల్యూ త్రూ అవుట్ ఇట్స్ లెంత్. యూడిఎల్ ఇచ్చాడు, ఈజ్ ఆల్సో సబ్జెక్టెడ్ టు సెంట్రల్ పాయింట్లో డబ్ల్యూ డిఫ్లెక్షన్ అట్ సెంటర్. ఈ రెండు బీమ్స్ అంటే మనకి ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకున్నాము, అక్కడ మనకి ఇది డబ్ల్యూ అనేది యూడిఎల్ ఉంటుంది. అలాగే పాయింట్ లోడ్ కూడా యాక్ట్ అవుతుంది సెంటర్లో అంటున్నాడు. అప్పుడు మనకు డిఫ్లెక్షన్ ఎంత ఉంటుంది అంటున్నాడు. మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అంటే మనకు సెంటర్లోనే వస్తుంది. ఇది పాయింట్ లోడ్ది అలాగే యూడిఎల్ది కలుపుకోవాలి. చూడండి ఇక్కడ పాయింట్ లోడ్ది యూడిఎల్ కలుపుకుంటే మనకి 5WL44/384 EI అలాగే ప్లస్ WL3/348 EI ఇది పాయింట్ లోడ్ది. ఈ రెండు మనకి యాడ్ చేస్తే ఇక్కడ WL అనేది కామన్గా తీసుకున్నాం, అంటే WLనే క్యాపిటల్ W కింద తీసుకున్నాం అనమాట. అప్పుడు మనకు సేమ్ పవర్స్ వచ్చింది చూడండి, WL3 ఇక్కడ WL3 వచ్చింది, EI వచ్చింది. అది కామన్గా తీసేసి మిగతా కామన్ చేస్తే ఏమవుతుంది 5/384 1/48. దాన్ని మనం కలిపితే మనకి 5 + 8/384 వచ్చింది. దాన్ని సాల్వ్ చేస్తే 5 + 8 ఉంటే ఇది సెకండ్ ఆన్సర్ కరెక్ట్ వస్తుంది, అంటే 13 WL3/384 EI అనేది వస్తుంది అనమాట. ఇక్కడ సాల్యుయేషన్ చూడవచ్చు, మీకు అర్థమవుతుంది. A cantilever beam is subjected to UDL throughout its length so that the deflection at the free end is subjected to Y if the flexural rigidity of the beam doubled. మనకి ఏంటంటే ఇక్కడ క్యాంటిలివర్ బీమ్ ఫార్ములా వేసుకుంటాం, డిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు WL44/. ఇక్కడ ఈ ఫ్లెక్సురల్ రిజిడిటీని డబుల్ చేసాడు చూడండి, 2 చేసాం, 2 టైమ్స్ ఇస్తాం. అది మనం కామన్ తీస్తే ఏమొస్తుంది, యాక్చువల్గా ఆ 2 అనేది కామన్ తీసాం అనుకోండి, WL44/80 అంటే మనకు అది డిఫ్లెక్షన్ Y కింద తీసుకుంటాం అంట, అంటే Y/2 వస్తుంది అనమాట. అంటే ఫ్లెక్సురల్ రిజిడిటీ అనేది డబుల్ చేసినప్పుడు దాని యొక్క డిఫ్లెక్షన్ ఒరిజినల్ దానికి ఎంత ఉంటుందంటే Y/2. ఇక్కడ డిఫ్లెక్షన్ ఫ్లెక్సురల్ రిజిడిటీ అనేది డబుల్ చేశాడు కదా, ఈ 2 అనేది కింద డినామినేటర్లో ఉంది కాబట్టి మనకి ఆ డినామినేటర్లో 2 అలా క్యారీ అవుతుంది, అంటే Y/2 అవుతుంది. అదే ఇది పైన ఉంటే కనుక మనకి 2Y వస్తుంది అనమాట. కాబట్టి మనకి ఆన్సర్ Y/2 అనేది కరెక్ట్. ఇవి బిట్స్. ఓకే, థ్యాంక్ యూ.